నమస్తే గాయ్స్, దిస్ ఇస్ మ్యాక్మాజిక్ మాస్టర్. ఈ రోజు కంటెంట్ వచ్చేసి గైడ్ టు ద బిగినర్ ఇన్ జిమ్. సో ఫస్ట్ డే జిమ్ బిగినర్ వచ్చిందంటే మనం ఏ విధంగా గైడ్ చేయాలనేది ఈ రోజు కాన్సెప్ట్. బిగినర్ వచ్చేసి స్టార్టింగ్ లో చాలా ఇష్యూస్ ఉంటాయి. వార్మప్ సెక్షన్ లో ట్రెడ్మిల్ కానీ, క్రాస్ ట్రైనర్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, సైక్లింగ్ కానీ 3 to 4 minutes చేస్తాం. దీని వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాడీలో క్లియర్ గా జరుగుతుంది. మనకు వార్మప్ సెక్షన్ లో ఖచ్చితంగా ట్రెడ్మిల్ కానీ, క్రాస్ ట్రైనర్ కానీ, ఎలక్ట్రికల్ కానీ ఇన్వాల్వ్మెంట్ చేస్తాం. బిగినర్కి వచ్చేసి ఫుల్ బాడీ వార్మప్, బేసిక్ వార్మప్స్ ఉంటాయి. వార్మప్ ని అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. ఇగ్నోర్ చేస్తే జైన్ పెయిన్ కంపల్సరీ వస్తుంది. బాడీ అనేది నెక్స్ట్ డే రికవరీకి రాదు. స్ట్రెచింగ్స్ తో పాటు బేసిక్ వార్మప్స్ కూడా సెట్ చేయాలి. 3 to 4 minutes క్లియర్ గా బాడీ హీట్ అయ్యే బేసిక్ వార్మప్స్ ఖచ్చితంగా చేయాలి. స్క్వాట్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ చేస్తాం. ఫుల్ స్క్వాట్స్ చేయకుండా మీడియం స్క్వాట్స్ చేస్తాం. అండ్ జంపింగ్ కాకుండా ఇస్తాం. బిగినర్ వార్మప్ సెక్షన్ లో పుషప్స్ కూడా ఇస్తాం. ఎల్బోస్ బయటకు లోపలికి ఉంటాయి. చెస్ట్ ఓపెన్ చేసి ముందుకు స్పీడ్ చేసి ఇస్తాం. పుషప్స్ నీట్ గా వస్తున్నాయంటే నార్మల్ పుషప్స్ చేస్తాం. లేదు మనకు దీని పుషప్స్ రావట్లేదు అంటే నీళ్ళ లెవెల్లో ఉండి చెస్ట్ ముందుకు పుష్ చేసి పుషప్స్ చేస్తాం. ఈ విధంగా ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి చెస్ట్ ప్రెస్ 35 to 40 degrees యాంగిల్ ఓపెన్ చేస్తాం. క్లియర్ బ్యాక్ ఆర్చ్ చేస్తాం. స్లోగా పుష్ చేసి స్లోగా డౌన్ చేస్తాం. రేంజ్ ఆఫ్ మోషన్ వచ్చే వరకు క్లియర్ గా పుష్ చేస్తాం. సెకండ్ వేరియేషన్ వచ్చేసి లాట్ టు డౌన్. బార్ అనేది కొంచెం ఓపెన్ చేసి పట్టుకుంటాం. ఐ మీన్ చెస్ట్ కి చూసేటట్టు పట్టుకుంటాం. పుల్లింగ్ మూవ్మెంట్ వచ్చేసి అప్పర్ చెస్ట్ పుల్ చేస్తాం. లాట్స్ ఓపెన్ చేస్తాం. హెవీ వెయిట్ లేకుండా మోడరేట్ వెయిట్ తో పుల్ చేస్తాం. షెడ్యూల్ లో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రీ వర్కౌట్ మీల్. మనం వర్కౌట్ కు ముందు ప్రీ వర్కౌట్ మీల్ తీసుకుంటాం. ఆ వరకు ప్రీ వర్కౌట్ మీల్ లో ప్రోటీన్ ఉండేటట్లు, ఇంటేక్ వచ్చేటట్లు క్లియర్ గా ప్రిపేర్ చేసుకుంటాం. ఇది కూడా 1 hour to 2 hours ఉండేటట్లు మీల్ ప్రిపరేషన్ చేసుకుంటాం. ఎందుకంటే వర్కౌట్ షెడ్యూల్ స్టార్ట్ అయినప్పుడు మన బాడీ అనేది డైజెషన్ అవ్వదు. ముందు తీసుకుంటే కొంచెం లేట్ గా తీసుకోవడం వల్ల డైజెషన్ క్లియర్ గా ఉంటుంది. వర్కౌట్ లో మన బాడీ అనేది ఈజీగా మనకు సహకరిస్తుంది. థర్డ్ వేరియేషన్ వచ్చేసి సీటెడ్ షోల్డర్ ప్రెస్. మోడరేట్ వెయిట్ తీసుకుంటాం. పుషింగ్ మూవ్మెంట్ వచ్చేసి 1:2 రేషియో తీసుకుంటాం. హ్యాండ్స్ అనేది ఎల్బోస్ లోపలికి పెట్టి పుష్ చేస్తాం. హైడ్రేషన్ సెట్ టు సెట్ మధ్యలో కాకుండా వేరియేషన్ మధ్యలో కంపల్సరీ మన వాటర్ కూడా తాగాల్సిందే. ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి స్టాండింగ్ డబుల్ అండ్ కాల్స్. రేంజ్ ఆఫ్ మోషన్ స్లోగా ఉంటుంది. క్లియర్గా స్క్వీజ్ చేస్తాం. క్లియర్గా డౌన్ చేస్తాం. ఫిఫ్త్ వేరియేషన్ వచ్చేసి ట్రైసెప్ ప్రెస్ డౌన్ విత్ రో. మోడరేట్ వెయిట్ గా ఉంటుంది. హెవీ వెయిట్ తీసుకోకుండా ఎల్బోస్ అనేది బయటకు ఉండకుండా లోపలికి ఉంటాయి. క్లియర్గా ఓపెన్ చేస్తాం. క్లియర్గా పుష్ చేస్తాం. ఈ విధంగా ఈ షెడ్యూల్ ఫుల్ బాడీ వర్కౌట్స్ తో పాటు ఫుల్ బాడీ వార్మప్ చేస్తాం. అలా థర్డ్ వీక్ కి సింగిల్ మంత్ కానీ మనకు కావాల్సిన విధంగా షెడ్యూల్ లో ప్లానింగ్ చేస్తాం. ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.